నమస్తే అండి. ఈరోజు మనం కర్నూలు నగరంలో ఉన్నాము. కర్నూలు అంటే అందరికీ తెలిసిందే, కొండారెడ్డి బురుజు ఎంత ఫేమస్ మీకు తెలుసు. ఈ పట్టణంలో మనం వాస్తు చూడడానికి వచ్చినాము. చాలా రోజుల నుంచి మన వీడియోలు చూస్తూ ఉంటాడు, సార్ మా ఇంటికి ఒకసారి రండి అని ఎప్పటి నుంచి అంటే వీలు చూసుకొని ఈరోజు రావడం జరిగింది. వీళ్ళకి ఏంది అంటే చాలా చక్కగా మేము తర్వాత బయట కూడా చూపిస్తాము. దక్షిణాగ్నేయ వీధి చూపు ఉంది, బ్రహ్మాండమైన ఇల్లు. కానీ ఏమైందంటే తూర్పు కాంపౌండ్ వాళ్ళకు మెట్లు అంటుకొని ఉండొద్దని నేను చెప్తా ఉంటాను నా వీడియోలో. ఆ మెట్లు అంటుకొని ఉన్నాయి, అది ప్రధానంగా లోపము. ఇంకోటి ఏంటంటే ఈశాన్యంలో ఇంటిని అంటుపెట్టి షెడ్ బరువు రూపంలో వేయొద్దని చెప్తా ఉంటా కదా. ఆ రెండు ప్రాబ్లమ్స్ ఈ ఇంటికి మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇప్పటికే తను చాలామందితో చూపించుకొని బయట కాంపౌండ్ వాళ్ళు పెరిగిందంటే తగ్గించుకోవడం కొన్ని ప్రయత్నాలు చేశారు. కాకపోతే ఏంటంటే 100% సొల్యూషను ఏది నష్టం చేస్తుందని వాళ్ళు చెప్పలేకపోయారు. మనం దాన్ని ఐడెంటిఫై చేసినాము. నేను చెప్తా ఉంటా కదా, నేను ఒక్కసారి వచ్చి చూస్తే జీవితంలో మళ్ళీ ఇంకొకరు వచ్చి వాస్తు పండితుడు మీ ఇల్లు చూడాల్సిన అవసరం పడదు, మీకు నేను ఆ హామీ ఇస్తాను అని చెప్తా ఉంటాను. అభిషేక్ రెడ్డి గారు కూడా నేను అదే హామీ ఇచ్చి దాని ప్రకారం రావడం జరిగింది. ఈ రెండు తీసేసిన తర్వాత కూడా ఆ ఫలితం ఎలా ఉందని మళ్ళీ మనం ఒక 6 నెలలు 1 ఇయర్ ఈ రూట్లో వచ్చినప్పుడు మళ్ళీ తన వాయిస్ ఓవర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. చెప్పండి సార్, మీరు నన్ను ఇంత దూరం హైదరాబాద్ నుంచి ఇక్కడ పిలవడానికి కారణం ఏంటి? మేము చాలా రోజు నుంచి ట్రై చేస్తున్నాము. మీరు మీ అపాయింట్మెంట్ దొరకడం మాకు కష్టం అయిపోతుంది. అంటే చాలా మందితో చూపించుకున్నాను సార్ నేను. అంటే చాలా మంది ఇక్కడ లోకల్ అందుబాటులో ఎంత చేసినా కానీ మాకు ఎందుకో సాటిస్ఫాక్షన్ అయితే లేదు. మీరు రావాలి, మీరు విజిట్ చేయాలనేదే మాకు చాలా రోజుల నుంచి ఉంది. ఎంత చూపించుకున్నా ఎంత చేసినా కానీ ఏదో ఒకటి అయితే మాకు అర్థం కావట్లేదు. మెయిన్ ఏంటంటే ఏం చేయాలా, ఎంతమంది ఒక 10 మంది ఇక్కడ వీళ్ళు వాస్తవాలు వచ్చినా కానీ మాకైతే క్లారిటీగా లేదు. సో మాకు అది దేవుడు ఇచ్చినాడేమో కానీ నిన్న ఈ రోజు మీరు ఫోన్ చేయడము మాకు అదేదో కొంచెం దేవుడిచ్చి కొంచెం ఎవరో ఒకరు వస్తారు సెకండరీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు. మేజర్గా నేను కూడా చెప్తా ఉంటాను, మనం మంచి జరిగే వంతుంటే నేనని కాదు మోనార్క్ ఇంకెవరైనా సరే మనకు వస్తారు. మనకు నష్టం జరిగే వంతుంటే ఎవరో నష్టపరమైన ఆలోచనలు ఇచ్చే వాళ్ళే వస్తారు. కాబట్టి ఏంటంటే మనం వాస్తుకు అనుకూలంగా ఉంటే 100% తన అభివృద్ధి మీరు కళ్ళతో చూస్తారు. నేను మళ్ళీ ఇదే అభిషేక్ రెడ్డి గారితో మీకు 1 ఇయర్ తర్వాత మళ్ళీ వీడియో కూడా మాట్లాడిపిస్తా. 1 ఇయర్ తర్వాత అవి తీసేసినాక ఎలా ఉంది రిజల్ట్ అనేది అప్పుడు మీకు మరింత ప్రాక్టికల్గా మీ కళ్ళ ముందు ఉంటుంది. మీకు చూపిస్తా ఇంటికి ఏం లోపం ఉందనేది ఒకసారి చూద్దాం పదండి. ఒకసారి ఇక్కడ చూడండి, ఇలాంటి ఆగ్నేయ వాయువ్య లోపాలు అసలే ఉండకూడదని నేను గతంలో వీడియో కూడా చేయడం జరిగింది. ఆగ్నేయ లోపం అంటే ఈ కాంపౌండ్ వాళ్ళు మెట్లకు అంటుకొని ఉంటే కూడా ఇక్కడ ఒకసారి కింద చూపి ఇట్లా కంటిన్యూగా ఈ మనం ఏదైతే ల్యాండ్ దీని మీద మెట్టు పెడుతున్నామో ఇది దీనికి అంటుకొని ఉంది. ఈ మెట్టు కంటిన్యూగా గ్యాప్ లేదు, అంటే రెండింటి మధ్యలో ఎండ వాన పడి వాటర్ ఫ్లో ఉండేంత గ్యాప్ ఉన్నప్పుడే మనకు ఈ ఆగ్నేయ లోపం కింద. ఇది మనం ఇది తూర్పాగ్నేయంలో మెట్లు ఓకే పర్ఫెక్ట్, దాని కింద గోడ కూడా పెట్టలేదు, దానికి మంచి క్యాంటిలివర్ బీమ్ మీద మెట్లు పెట్టారు. 100% నేను వీడియోలో నేను చెప్తా ఉంటే జనరల్గా ఇదే విధానం. కానీ ఇక్కడ నష్టం చేసుకున్నారు వాళ్ళు. తూర్పు ఆగ్నేయంలో ఈ ఆగ్నేయ మూత దీనివల్ల ఆర్థికంగా నష్టం జరగడమే కాకుండా ఇంట్లో 365 days అనారోగ్య సమస్యలు ఫేస్ చేయాల్సి ఉంటుంది. విన్నారా? కాబట్టి ఈ గ్యాప్ చేసుకోమని చెప్పినాము. ఇది నేను ఎందుకు చెప్తాను వీడియో రూపంలో అంటే ఇక్కడ వీళ్ళకి తెలియక చేసిన నష్టము, తెలియక చేసుకున్న లోపము నా వీడియో చూసిన వాళ్ళు అలాంటి లోపం చేసుకోకుండా జాగ్రత్త పడతారు అనేది ఇలా ముఖ్య ఉద్దేశము. దాన్ని మీరు అర్థం చేసుకొని ఇలాంటి కాంపౌండ్ వాళ్ళకు మెట్లు అంటుపెట్టి నిర్మాణం చేసుకుంటే ప్రాక్టికల్గా నష్టం జరుగుతుంది. కొన్ని వందల ఎవిడెన్స్ ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఇదే ఇంటికి ఇది తూర్పు, మనం ఈ తూర్పు సింహద్వారము తూర్పు వైపు ఉన్నాము. ఇక్కడ నుంచి వస్తే ఈ ఇంటిని అంటుపెట్టుకొని కాంపౌండ్ని అంటుపెట్టుకొని ఇట్లా ఎక్స్టెన్షన్ అనేది ఎట్టి పరిస్థితిలో వేయకూడదు. ఒకవేళ మనకు కంపల్సరీ కార్ పార్కింగ్ కోసము నీడ ఉండాలనుకుంటే ఇంటికి అంటు లేకుండా ఉత్తర కాంపౌండ్ అంటుకు లేకుండా 4 దిక్కుల 4 పైపులు పెట్టి మనం ఒక కంప్లీట్ సెపరేట్, అంటే ఉత్తరం గోడకు అంటది సార్. మీకు ఇది అర్థమైంది కదా? అర్థమైంది సార్. ఉత్తరం గోడకు చూడండి ఆన్ నుండి ఇంటికి అంటుకుంది, ఉత్తర ఈశాన్యం ఇంటికి అంటుకొని కంటిన్యూ వచ్చి మళ్ళీ ఉత్తర ఈశాన్య కాంపౌండ్ వాళ్ళు కూడా వీళ్ళు ఇట్లా దీన్ని ఫిక్స్ చేయడం అనేది జరిగింది. ఇట్లా చేసినప్పుడు ఏంది ఈశాన్య మూత కిందనే లెక్క. ఈ ఇంట్లో మళ్ళీ మనకు చాలా ఇబ్బంది పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా ఈ పైపు మళ్ళీ గ్యాప్ ఇచ్చి పెట్టాలి. కంపల్సరీ మనకు నీడ కావాలనుకుంటే ఇంటికి దీనికి అంటుకోకుండానే వీలైతే ఓపెన్ టు స్కై ఉంటే ఇంకా మంచిదే. ఈశాన్యంలో కంప్లీట్ ఓపెన్ టు స్కై, గాలి వెలుతురు వచ్చేటట్టుగా. లేదు కంపల్సరీ మనకు వాయువ్యంలో జాగలేదు కాబట్టి వేసుకోవాలనుకుంటే ఇంటికి అంటకుండా కాంపౌండ్ కంటకుండా వేసుకునే ఏర్పాటు చేసుకోండి. ఈ రెండు దీనికి ప్రధానంగా ఉన్న దోషాలు. లేదు ఇల్లు దాటి మళ్ళీ ముందు పోదు. ఇదే యాజ్ ఇట్ ఈజ్ ఇదే ఉంది కదా, వెడల్పు తగ్గించడమే. జస్ట్ ఒక పట్టి కట్ చేసి ఇది రెండింటికి మధ్యలో అటు ఒక పైపు ఇటు ఒక పైపు 4 పైపులు 4 దిక్కుల 4 ఇదే ఆల్రెడీ ఇవే ఉన్నాయి. వీటిని భూమి మీదకి దించాలి గ్యాప్, అంటే భూమి హోల్ కొట్టేసి వేయాలి. భూమి హోల్ కొట్టేసి వేయాలి. చూడండి ఇటు ఒకసారి, ఇది మనం దక్షిణ ఆగ్నేయ వీధి చూపు.
ఈ అభిషేక్ గారికి దక్షిణాగ్నేయ వీధి చూపు అంటే యాక్చువల్గా మంచి శుభము లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాల్సిన ఇల్లు. ఓన్లీ ఆగ్నేయం, ఇందాక మీకు చూపించిన ఆగ్నేయ లోపము ఈశాన్య లోపం, ఆ రెండు లోపాల వల్ల దీని నుంచి వచ్చే లాభము తగ్గిపోయింది దాన్ని. కాబట్టి ఇంత బ్యూటిఫుల్ హౌస్ ఒకసారి చూడండి. ఓన్లీ ఆగ్నేయము మెట్లు కాంపౌండ్ కంటుపెట్టి ఉండడం వల్ల నష్టం జరుగుతూ ఉంది. మెట్లు కాంపౌండ్ కంటుకోవడం అనేది మైనస్, ఈశాన్య లోపం అనేది మైనస్. అట్లా ఓకే అండి. మీకు కనుక నా విజిట్ అవసరం ఉంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. కొంచెం వెనక ముందైనా సరే చూసుకొని రావడానికి ప్రయత్నం చేస్తాం. ఇలాంటి మరింత మంచి మంచి ప్రాక్టికల్ ఎవిడెన్స్తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ.